జేబీ మిత్రులారా, నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, భీమరావ్ అంబేద్కర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఒక విషయం మీద మీతో చర్చించడం కోసం వచ్చాను. మనకి విగ్గురాజు పెగ్గరాజు అని ఒక విఐపి ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2019 నుంచి 25 వరకు 24 జూన్ వరకు కూడా విగ్గురాజు పెగ్గరాజు అని చెప్పేసి ఒక విఐపి ఉండేవాడు. అతను ఏం మాట్లాడతాడు అతనికి అర్థం కాదు, అతను ఏం చేస్తే అతనికి అర్థం కాదు. పాపం అతను ఎందుకు అలా అవుతున్నాడో కూడా అతనికి ఎవరికి తెలియని పరిస్థితి. అతనే ట్రిపుల్ ఆర్ అని కూడా అంటారు అతన్ని. అతనే రఘురామకృష్ణరాజు అని కూడా అంటారు అతన్ని. అతని పూర్తి పేరు రఘురామకృష్ణరాజు. అది ఈ మధ్య తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ జిల్లాలోనూ అంబేద్కర్ గారి యొక్క ఫ్లెక్స్ బోర్డు ఆ నాగుల పుట్టకి ఎదురుగా అడ్డంగా కట్టారు. నేను లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఈ అంబేద్కర్ ఎవడు, ఈ ఫోటో ఇక్కడ ఎందుకు కట్టాలి అని చెప్పి అతనే అత్యంత ఉత్సాహాన్ని ప్రదర్శించి ఆ కర్ర పట్టుకొని పీకి అంబేద్కర్ యొక్క ఫ్లెక్స్ బోర్డు చినిగే విధంగా పీకి అవతలకి ఇసిరేసినటువంటి ఘనుడు. ఆడి మీద ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 168 పోలీస్ స్టేషన్ కేసులు పెట్టడం, కంప్లైంట్లు పెట్టడం జరిగింది. అంటే ఆయన అధికారంలో ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కదా, రాజు గారు, రెడ్డి గారు, కమ్మ గారు, మాలామాది కూడా పెడితే కేసులు ఎందుకు తీసుకుంటారు, తీసుకోరు కదా. కాబట్టి అటువంటి కేసు కూడా పెట్టలేదు. అంబేద్కర్ గారు ఫ్లెక్స్ బోర్డును చించినా కూడా అతని మీద ఎటువంటి యాక్షన్ లేదు, ఎటువంటి చర్య లేదు. అంబేద్కర్ గారిని తోనాడినా కూడా అతని మీద ఎటువంటి చర్య లేదు, ఎటువంటి సెక్షన్ లేదు. మీ అంబేద్కర్ అయితే మీ ఇళ్ళ కాడ పెట్టుకోండి, మా గుడి దగ్గర ఎందుకు పెడతారు? మా గుడి దగ్గర పెట్టడానికి మాకు దారి లేకుండా చేస్తే మాకేం ఆత్మాభిమానాలు ఉండవా? మాకు మనోభావాలు దెబ్బతినవా? మీకేనా హక్కులు ఉంది? రాజ్యాంగంలో స్వేచ్ఛ మీకేనా ఉంది, మాకు లేదా? అంబేద్కర్ ఫ్లెక్స్ బోర్డు చించే హక్కు నాకు ఉంది అని బల్లగుద్ది వాదించినటువంటి సుంట ఈ ట్రిపుల్ ఆర్ అంటే. అయినా కూడా చంద్రబాబు నాయుడుకి కనిపించం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంబేద్కర్ గారి విగ్రహం అంటే ఎక్కడ లేనటువంటి అలర్జీ ఆయనకి. ఆ విగ్రహాన్ని చూస్తుంటే ఆయన కోపం వస్తుంటుంది. ఆ ఎందుకనేది నేను మళ్ళీ వివరంగా చెప్తాను మీకు. ఈ ట్రిపుల్ ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు ఆయన మీద ఒక నేరారోపణతోటి సిఐడి విభాగానికి గవర్నమెంట్ ఒప్పజెప్పింది. పలానా నేరం చేస్తున్నాడు, ఈ యొక్క రఘురామకృష్ణరాజుని ఎక్కడ కనపడ్డా కూడా అరెస్ట్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు మన కర్మకి మన పివి సునీల్ కుమార్ గారు మళ్ళీ అప్పుడు సిఐడి విభాగానికి ఐజీగా ఉన్నారు, డీజీగా ఉన్నారు. అప్పుడు సునీల్ కుమార్ గారు ప్రత్యేకమైన బృందాలను పంపించి ఢిల్లీలో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా, ఒంగోలులో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడని చెప్పేసి అతను దాక్కొని తిరుగుతా ఉంటే పట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, హోమ్ సెక్రటరీ, హోమ్ మినిస్టరు వాళ్ళందరూ ఆదేశించి ఇమీడియట్గా ఎక్కడున్నా కూడా 24 గంటల్లో వాళ్ళని పట్టకరండి అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా తీసుకురావాలి కదా. సో ఆయన హైదరాబాద్కి రావడము, హైదరాబాద్కి సిఐడి టీం పోవడము, ఆయన అర్ధరాత్రి ఇంట్లో నుంచి అరెస్ట్ చేసి ఉన్న ఫలంగా హైదరాబాద్ నుంచి విజయవాడకి షిఫ్ట్ చేయటము, ఆ రోజు రాత్రి గుంటూరులో ఆయన్ని ఉంచటము, కస్టడీలో ఆయన్ని విచారించడము జరిగింది. సో ఎవరైనా భారత రాజ్యాంగం దృష్టిలో ఎవడైనా ఒక్కటే. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎంపీ అయినా, సామాన్యుడైనా ఎవరైనా సరే ఒకే ఒక పనిష్మెంటు. తప్పు చేశాడు అంటే పోలీసు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత యథావిధిగా విచారిస్తారు. సామాన్యుడు కనుక అయితే పడేసి కొట్టడము, అండ్ కాళ్ళ మీద కొట్టడము, చేతుల మీద కొట్టడము, విమానం ఎక్కియటము, వేలగట్టి కొట్టడము, ఇవన్నీ చేస్తారు. విఐపీలని కనుక అయితే కూర్చోబెట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. కూర్చోబెట్టి చెప్పిన ఆయన అది ఇదని చెప్పి లాయర్ల సమక్షంలో, అలాగే జడ్జిల సమక్షంలో, ఇంకా పత్రికల సమక్షంలో వీడియోలు తీసుకుంటూ వాళ్ళని విచారిస్తారు. సామాన్యుడు కనుక అయితే లోపల పడేసి కుమ్మొదిలేస్తారు. సో ఆ విధంగా ఈయనకి విఐపీ ట్రీట్మెంట్ ఇవ్వలేదంటారు. ఎంపీగా నన్ను విఐపీ ట్రీట్మెంట్ ఇవ్వలేదు, సామాన్యుడిని కూర్చోబెట్టినట్టు నన్ను సెల్లో కూర్చోబెట్టారు, చీకటి గదిలో వేశారు, నన్ను చీకటి గదిలో బంధించి, ఇక్కడ కరెక్ట్గా గమనించండి, చీకటి గదిలో బంధించి కళ్ళు పొడుచుకున్న కాండాన్ని చీకట్లో నన్ను బంధించారు. అక్కడికి 4 ముసుగులు వేసుకున్నటువంటి వ్యక్తులు వచ్చారు. చూడండి బాగా, చీకటి గది, కన్ను పొడుచుకున్న కాండాన్ని చీకటి గది, ఆ గదిలోకి 4 ముసుగులు వేసుకున్న వ్యక్తులు వచ్చారని ఇతను కనపడిందంట. చీకటి గదిలో ఏమీ కానరాని గదిలో 4 వచ్చారన్నది ఇతనికి ఎట్ట కనపడింది? ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది మనం. అయితే ఆ 4 ఈ రఘురామకృష్ణరాజుని పట్టుకొని గొడ్డును బాదినట్టు బాదారంట. ఈ అరికాళ్ళు పైకెత్తి అరికాళ్ళ మీద కర్రల కింద కొట్టారంట. అరికాళ్ళన్నీ వాసిపోయినాయంట, అరికాళ్ళన్నీ పొంగిపోయినాయంట, ఉబ్బిపోయినాయంట. బోళ్ళగా పండేసి ఎక్కడి నుంచి గిలకల దగ్గర నుంచి మెడ వరకు, వెన్నుపూస వరకు పడ్డదొండ బాదినట్టు బాదారంట. మోకాళ్ళ మీద, గిలకల మీద, పిర్రల మీద, వెన్నుపూస మీద, ఎక్కడ పడితే అక్కడ వాడిని గొడ్డును బాదినట్టు బాదారంట. ఇదంతా జరుగుతూ ఉంటే ఇంకొక వ్యక్తి ముసుకేసుకొని నిలబడి చూస్తా వీడియో తీస్తున్నాడంట. ఏమండి, ఆయన రాసిచ్చాడు, చీకటి గదిలో నన్ను బంధించారు, అక్కడ ఏమీ కనిపించటం లేదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియట్లేదు అని
చెప్తూ మళ్ళీ నలుగురు ముసుగేసుకొని అక్కడికి వచ్చారు. అంటే వాళ్ళు ఏమైనా టార్చ్ లైట్లు వేసుకొని వచ్చారా? అది రాయలేదు అక్కడ ఆయన. సో ఇంకొక వ్యక్తి నిలబడి ముసుగేసుకొని నిలబడి వీడియో తీస్తున్నాడు. అతను పివి సునీల్ కుమార్ అయి ఉండవచ్చు. చూడండి ఒకసారి ఆలోచించండి. అతను ఐపీఎస్ ఆఫీసర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అయిపోయి, షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఇప్పుడు మాలా మాదిగ క్రియలుగా చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మాదిగ ఆఫీసర్లు కనుక అయితే వాళ్ళు వెనకేసి వస్తున్న ఒక సంతోషమే. మాలా ఆఫీసర్లు అయితే మాత్రం వాళ్ళని ఏకి పారేస్తుంది, బజార్ నేస్తుంది. సో అతను షెడ్యూల్డ్ క్యాస్ట్ మాల కాబట్టి ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. లేకపోతే వచ్చేది కదే. నోరు మూసుకొని చీకటి గదిలో నిన్ను కొట్టింది నలుగురు అని చెప్పి నువ్వు ఎట్ట చెప్పగలవు? ముసుగులు వేసుకున్నావు అని ఎట్ట చెప్పగలవు? వీడియో తీస్తే చీకట్లో వీడియో ఎట్లా వస్తుందండి? చీకట్లో వీడియో వస్తుందా? రాదు కదా. చీకట్లో వీడియో ఎట్లా వస్తుంది? సో లైట్లు వేసుకొని తీస్తే వాళ్ళ మొక్కలు నేను గుర్తుపట్టాలి. చీకట్లో నేను ఎవరిని గుర్తుపట్టలేకపోయాను. వాళ్ళు నలుగురు సిఐడి పోలీసులు అయ్యి ఉంటారు, ఇతను పివి సునీల్ కుమార్ అయ్యి ఉంటాడు. అదంతా చీకట్లో నేను ఊహించుకొని మీకు చెప్తున్నానంటే దాన్ని పట్టుకొని సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, గుంటూరు రేంజ్ ఐజీ గారు, వీరు వెంటనే చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే తడవుగా ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎంక్వైరీ చేశారు. స్పెషల్ ఆఫీసర్ ఎవరంటే రమణమూర్తి గారు అని చెప్పేసి బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారిని ఎంక్వైరీగా వేస్తే ఆయన రఘురామకృష్ణరాజు కంప్లైంట్ తీసుకొని చీకట్లో ఏ విధంగా కనపడుతుంది, చీకట్లో ఏ విధంగా కనిపించదా, ఈ నలుగురు వస్తారు అనుకో వాళ్ళని గుర్తుపట్టచ్చా, వీడియో తీసిన సంగతి ఎట్లా గుర్తుపట్ట, చీకటి కదా ఇదంతా అని చెప్పి ఆ చీకటి కోణంలో అతను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఏం చేస్తున్నారు? ఓయ్ ముందు సునీల్ కుమార్ అరెస్ట్ చేయవయ్యా, ముందు జైపాల్ని అరెస్ట్ చేయవయ్యా అని చెప్పి ఆయన ఒక పక్క పిలిచి చెప్పడం. సార్ ఒక క్యాడర్లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు, ఒక ఆయన రిటైర్డ్, ఒక ఆయన ఇన్ సర్వీసు, మనం ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేయడానికి వీలు లేదు. నేను చక్కగా ఎంక్వైరీ చేస్తాను, చక్కగా నేను మొత్తం విచారణ జరిపిస్తాను, మీకు ఒక సమిష్టి రిపోర్ట్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు ఇచ్చే ఆర్డర్స్ని బట్టి దాని ప్రకారం మేము యాక్షన్ చేస్తామే కానీ ఎలా పడితే అలా నేను చేయలేను అని చెప్పేసి ఆయన చెప్పడం. రఘురామకృష్ణరాజు గారు ఒకసారి ఫోన్ చేయడం రమణమూర్తి గారికి, ఈ త్రిపాఠి గారు ఐజీ గారు ఒకసారి ఫోన్ చేయటం, రఘురామకృష్ణ గారు ఒకసారి ఫోన్ చేయటం, త్రిపాఠి గారు ఒకసారి ఫోన్ చేయటం, మళ్ళీ రఘురామకృష్ణ త్రిపాఠికి చేయటం, త్రిపాఠి మళ్ళీ రమణమూర్తి గారికి చేయటం. ఈ రమణమూర్తి గారు ఈ టార్చర్ తట్టుకోలేక, అంటే ఒక ఏ విధంగా అయితే తనకు తాను తప్పుకునేలాగా చేయొచ్చో పోలీసులకు బాగా తెలుసు కదా, ఈ యొక్క మెంటల్ టార్చర్ పెట్టి తనకైతే తాను తప్పుకునేలాగా చేశారో, లేదంటే నీ వల్ల కదా కాగితం రాసి మేము వేరే వాళ్ళని వేస్తామన్నారో, మొత్తం మీద రమణమూర్తి గారు తనకు తానుగా స్వయంగా అయ్యా మీకు దండం పెడతాను మహాప్రభు, ఈ ఎంక్వైరీ నుంచి నన్ను తప్పించండి, నా వల్ల కాదు అని ఆయనపై ఆయన ఉత్తరం రాసి ఐజీ గారికి ఇచ్చేసి త్రిపాఠి గారికి ఇచ్చేశారు. చూడండి ఒకసారి ఆలోచించండి. ఒక అడిషనల్ ఎస్పీ గారు ఒక ఎంక్వైరీ జరిగేటప్పుడు ప్రభుత్వ పదవిలో అంటే లేనటువంటి ఒక అధికారి, ఈయన ఫోర్స్లో కూడా లేడు, ఈయనకి పోస్టింగ్ కూడా ఇవ్వాలి సునీల్ కుమార్ గారికి, ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంతకుముందు గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసాడు అని చెప్పినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళు ఇతనికి పోస్టింగ్ ఇవ్వకపోతే ఇంక ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తాడు? ఇతను చేయలేడు కదా. సో ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేయలేని కెపాసిటీ లేదు, ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ లేదు, ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి కూడా కాదు. ఉద్యోగం లేకుండా గాలిలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఎంక్వైరీ జరుపుతూ ఉంటే తనకై తాను నేను చెయ్యలేను, ఈ ఎంక్వైరీ నా వల్ల కాదు అని ఎందుకు ఇచ్చిపోయాడండి? రఘురామకృష్ణరాజు వాడిని అరెస్ట్ చేస్తావా లేదా, లోపలేస్తావా లేదా, అరికాళ్ళు పగలగొడతావా లేదా, విమానం వేలగొడతావా లేదా అని చెప్పేసి ప్రతిరోజు ఫోర్స్ చేయటం. దానికి త్రిపాఠి గారు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, ఈయన బ్రాహ్మణ వర్గానికి చెందిన వాళ్ళు అనమాట, మేధావులు వీళ్ళు. 3% ఉన్నటువంటి బ్రాహ్మణులు 75 సంవత్సరాలుగా భారతదేశంలో 80% పదవి అనిపిస్తున్నటువంటి బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి ఈ త్రిపాఠి గారు ఏం చేశారో ఏంటనేది అందరికీ అది దేవుడికి తెలియాలి. రమణమూర్తి గారు అడిషనల్ ఎస్పీ గారు దర్యాప్తు నుంచి తప్పుకున్నారు. వెంటనే ఎవరు వచ్చారు? ఈ రమణమూర్తి గారు ఎప్పుడెప్పుడు పోతాడో పంపించారు కదా పక్కకి, పంపించిన వెంటనే దామోదర్ గారు, గుంటూరు ఎస్పీ గారు, ఆయన వెలుగులోకి వచ్చారు. దామోదర్ గారిని వెంటనే ఇమీడియట్గా త్రిపాఠి గారు దామోదరు నిన్ను వేసేస్తున్నాను అన్నారు. దామోదర్ గారు ఎస్పీగా వెంటనే క్యాప్ సర్దుకున్నాడు, ఒకసారి తుపాకీ ఉందో లేదో చూసుకున్నారు, బూట్లో ఒకసారి టకటక్ కొట్టేశారు. ఎక్కడా జైపాల్ సింగ్ అన్నాడు, పోయాడు. విజయపాల్ సింగ్ ఆయన కాడికి వెళ్ళాడు, రా లోపలేస్తాను రమ్మని చెప్పాడు, చొక్క పట్టుకొని లాక్కొచ్చాడు, అరెస్ట్ చేసి లోపలేశాడు. ఎందుకు, ఏమిటి వివరణ కానీ, ఎటువంటి ఎంక్వైరీ కానీ, ఏం జరిగిందని కానీ, విచారణ చేయటం కానీ ఏం లేకుండా తీసుకొచ్చి ఆ జైపాల్ సింగ్ గారిని తీసుకెళ్లి లోపలేసేసాడు. అరెస్ట్ అయిపోయాడు ఆయన. ఈ రోజు కూడా బెయిల్ రాలి, ఆయన బెయిల్ రాదు. ఎందుకు రాదంటే కోర్టులు కూడా ఈ రోజు ఎలా ఉన్నాయంటే ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా ఉన్నాయన్నమాట. వెనక ముందు ఆలోచించడం కానీ, గతంలో ప్రభుత్వంలో తప్పు జరిగిందంటే కోర్టుకు వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది ఒక గట్టి నమ్మకం సామాన్యుడికి ఉండేది. ఈరోజు కోర్టు కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి అనుకూలంగా మాత్రమే తీర్పులు వస్తున్నాయి. మరి కోర్టులు వీళ్ళు ప్రభావితం చేస్తున్నారు లేదా కోర్టులు ఆ విధంగా ప్రభావితం అయిపోయో తెలియదు కానీ తీర్పులు మాత్రం ప్రభుత్వాలకు అనుకూలంగా వస్తున్నాయి. కాబట్టి ఆయనకి దొరకలేదు. అదే రఘురామకృష్ణరాజుకి సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు నన్ను కాళ్ళు పగలగొట్టారు, నన్ను మోకాళ్ళు పగలగొట్టారు, మోకాళ్ళు చెప్పులు పగలగొట్టారు, గిలకలు పగలగొట్టారు, అరికాళ్ళు పగలగొట్టారు, నన్ను మొత్తం బద్దలుగా కొట్టేశారు అని ఆయన కంప్లైంట్ ఇచ్చి ఏడ్చి ఎర్రమట్టి తిని గోలగోల చేసిన రోజు దాదాపుగా 3 రోజుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. 3 రోజుల్లో బెయిల్ వచ్చింది ఆయనకి. సుప్రీంకోర్టు జడ్జిలు అర్ధరాత్రి వెయిట్ చేసి ఆయనకు బెయిల్ ఇచ్చారు. చూడండి, జైపాల్ సింగ్ గారికి బెయిల్ లేదు, రఘురామకృష్ణరాజుకి అయితే
మూడో రోజు బెయిల్ వచ్చింది. అది అంటే అలా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ. సో ఈ రమణమూర్తి గారిని తీసేసి దామోదర్ గారిని వేయడం, దామోదర్ గారు ఆయన అరెస్ట్ చేసి ఇప్పుడు సునీల్ కుమార్ గారికి వెక్కి పెట్టారు. ఇప్పుడు సునీల్ కుమార్ గారిని అరెస్ట్ చేయాలి. రఘురామకృష్ణరాజు యొక్క చిరకాల వాంఛ ఏంటంటే ఈ సునీల్ కుమార్ని అరెస్ట్ చేయాలి. సునీల్ కుమార్ని అరెస్ట్ చేసి లోపలేసి ఆయన కొట్టి ఆయన రచ్చ చేసి, అంటే పగ ప్రతీకారం కక్ష అంటారు చూసారు, అవన్నీ తీర్చుకోవాలి. ఈ లక్ష్యంగా సునీల్ కుమార్ గారిని టార్గెట్ పెట్టి ఎప్పుడో 2018లో డాష్ బోర్డ్ చేస్తే అక్కడ 3 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని, తర్వాత హౌసింగ్ బోర్డ్ వీసీగా ఉన్నప్పుడు అక్కడ జరిగిందని, తర్వాత మళ్ళీ ఆయన సిఐడిగా ఉన్నప్పుడు ఆయన సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే ట్యాగ్ వ్యాలీ అనేది సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే అక్కడ కన్నెగంటి ప్రదీప్ కుమార్కి డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఈ విధంగా దానిలోనూ ఇప్పుడు రఘురామకృష్ణరాజు అనే క్యాండిడేట్ని 2019లోనో 2020లోనో అరెస్ట్ చేస్తే 22లో అరెస్ట్ చేస్తే 25 అంటే 3 సంవత్సరాల తర్వాత ఆయన కంప్లైంట్ ఈ 3 సంవత్సరాల కంప్లైంట్ కూడా ఇవ్వాలి. ఆయన ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చి గవర్నమెంట్ కనుక పట్టించుకోకపోతే ఆ లెక్క వేరు. ఏ రోజు కంప్లైంట్ ఇవ్వాల. అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాత్రమే కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈయన ఏ విధంగా బదనాం చేయాలని 2018 నుండి జరిగినటువంటి ఆయన పోస్టింగ్లో ఎక్కడెక్కడ వచ్చినాయన్నీ తీసుకుంటూ వచ్చారు. మిత్రులారా, 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని 32 కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 3,600 కోట్ల రూపాయలు స్కిల్ స్కామ్లో జైలుకి వెళ్ళి 56 రోజులు శిక్షణ విధించినటువంటి ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రఘురామకృష్ణరాజు, విగ్గురాజు, పెగ్గరాజు, రఘురామకృష్ణరాజు వీళ్ళు మొత్తాన్ని కలిపితే అతను కేవలం ఒక ఎస్బీఐకే 320 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడు. ఎస్బీఐ అతని మీద కేసు పెట్టింది. కేసు రన్నింగ్లో ఉంది. దాదాపుగా 947 కోట్ల రూపాయలు స్కామ్లు చేశాడు ఈ రఘురామకృష్ణరాజు. 947 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన ఈ పెగ్గురాజు, విగ్గురాజు కంప్లైంట్ ఇస్తే ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారి మీద ఎంక్వైరీలు పెట్టి వేధించడం, పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, అవమానకరంగా ప్రవర్తించడం. ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడంట. ఈ విధంగా నా మీద అపవాదులు వేస్తా ఉన్నారు. నేను ఇప్పుడు 2018లో జరిగింది లేదా 2019లో జరిగింది లేదా రఘురామకృష్ణరాజు ఆ రోజు జరిగిన వివరాల మీద సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టినందుకు ఈయనకు మళ్ళీ తాకీదు జారీ చేశారు. నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ పెడతావా? సీసీఎఫ్ రూల్కి వ్యతిరేకం ఇది. ఈ సీసీఏ రూల్కి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించావు, నీ మీద నువ్వు చర్య తీసుకోకూడదని షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మళ్ళీ అంతకుముందు ఏబి వెంకటేశ్వరరావు అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు. జగన్మోహన్ గవర్నమెంట్లో ఆయన పోస్టింగ్ ఇవ్వకుండా చాలా కాలం ఇబ్బంది పెట్టారు ఆయన. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే పోస్టింగ్ ఇచ్చారు. ఆ రోజు రిటైర్ అయ్యాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పోస్టింగ్ ఇచ్చారు, రిటైర్మెంట్ అయ్యాడు. తర్వాత ఇంకొక ఆయన మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా డీజీ క్యాడర్. వీళ్ళిద్దరూ డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రిని, హోం మంత్రిని వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. గవర్నమెంట్ని వాడి ఇష్టం వచ్చినట్టు దునుమాడారు. వాడి ఇష్టం వచ్చినట్టు తూర్పారబట్టారు. వాళ్ళ మీద ఈ రోజు ఎటువంటి యాక్షన్ లేదు. రిటైర్ అయిన ఈ జైపాల్ గారిని తీసుకెళ్ళి లోపలేసినప్పుడు ఏబి వెంకటేశ్వర కూడా లోపల వేయాలి కదా ప్రెస్ మీట్లు పెట్టినందుకు. అదేగా మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డిని కూడా తీసుకెళ్ళి లోపల వేయాలి కదా ప్రెస్ మీట్లు పెట్టినందుకు. మరి వీళ్ళందరి మీద ఎటువంటి యాక్షన్ లేవు. 2014 నుంచి 2024 వరకు గవర్నమెంట్లో చేసినటువంటి అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఏ మేరకు అవినీతి జరిగిందో అందరి మీద వేయాలి కదా. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అసెంబ్లీలో ఆయన మొన్న గవర్నమెంట్ ఎలక్ట్ అయిన తర్వాత విద్యుత్ శాఖలో 1,63,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది, దుర్మార్గం జరిగింది 2019-2024 మధ్యలో అని చెప్పేసి ఆయన స్వయంగా వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేశాడు, అసెంబ్లీలో ప్రకటించాడు. హౌసింగ్ శాఖలో దాదాపుగా 63,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అని చెప్పి ఆయన అసెంబ్లీలో ఆయన చెప్పారు. ప్రతి ఒక్కదాన్ని శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నాను నేను, ఇంత దోపిడీ జరిగిందని చెప్పాడు. మరి ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద కానీ ఎవరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా? అక్కడ ఆ టైంలో ఉన్న మంత్రుల మీద తీసుకోవాలా? ఆ టైంలో ఉన్న ముఖ్యమంత్రి మీద తీసుకోవాలా? హౌసింగ్లో ఉన్నటువంటి ఐఏఎస్ల మీద కానీ ఐపీఎస్ల మీద కానీ ఎవరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా? దాని మీద ఎటువంటి ఎంక్వైరీ లేదు. కనీసం దాని మీద షోకాజ్ నోటీస్ కూడా వాళ్ళకి జారీ చేయలేదు. వాళ్ళకి పోస్టింగ్లు కూడా అందరికీ అదే పోస్టింగ్లో కొనసాగుతున్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎండీ గారు అదే పోస్టింగ్లో కొనసాగుతున్నాడు. హౌసింగ్లో ఉన్నటువంటి ఎండీ గారు అదే పోస్టింగ్లో కొనసాగుతున్నాడు. వాళ్ళు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఎప్పుడో 2018లో 3 కోట్ల రూపాయలు జరిగిందంట. తర్వాత మళ్ళీ 2022-23లో మళ్ళీ కామిరెడ్డి ప్రదీప్కి ఇక్కడ 75 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వలేదంట. కాబట్టి ఈయనకి మేము పోస్టింగ్ ఇవ్వము, ఈయన మీద ఎంక్వైరీ వేసాము, ఈయన మీద కమిషన్ పెట్టాము, ఈయన అరెస్ట్ చేసి లోపల వేస్తాము అని చంద్రబాబు మాట్లాడటాన్ని చూస్తే దీన్ని ఏమనుకోవచ్చు చెప్పండి? ఒక్కసారి చెప్పండి, మీరు ఆలోచన చెయ్యండి. ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్ అధికారుల మీద జరుగుతున్న దాడి కాదా? ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్ స్పెషల్గా మాల అధికారుల మీద జరుగుతున్నటువంటి దాడి కాదా? పివి శ్రీనివాస్ గారి మీద దాడి అంటే
మాల అధికారుల మీద జరుగుతున్న దాడిగా దీన్ని అభినందించాల్సిన అవసరం లేదా? చూడండి ఒకసారి, మొన్న చంద్రబాబు నాయుడు గారు గెలవడం కోసం అన్ని మాల సంఘాలని పిలిచి ఆయన ఆఫీసులో మీటింగ్ పెట్టాడు. వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాకు గతంలో ప్రభుత్వం 28 పథకాలు తీసేసింది, ఆ పథకాలు మీరు పెడితే చాలు మీకు సపోర్ట్ చేస్తామంటే నేను వచ్చిన రోజు మీకు ఆ పథకాలు పెడతానని చెప్పేసి వాళ్ళకి చెప్పడం, వాళ్ళందరూ సపోర్ట్ చేయడం, మాలలందరూ ఓట్లు వేయడం. నిన్ను ముఖ్యమంత్రిని చేయలేదా చంద్రబాబు నాయుడు? మాలల ఓట్లు లేకుండా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావా? ఒక భ్రమలో ఉన్నావు నువ్వు. మాలల ఓట్లు నాకు వేయలేదు, నాకు మాలల ఓట్లు లేకుండా నేను గెలిచానని చెప్పేసి 135 స్థానాలు నీ పార్టీకే వచ్చినాయి అంటే మాలల ఓట్లు నీకు రాకుండా నువ్వు గెలిచే ప్రసక్తే లేదు. ప్రతి నియోజకవర్గంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ మాలలే. 40,000 నుండి 86,000 వరకు మాలలు ఉన్న కాన్స్టిట్యున్సీలు దాదాపుగా 78 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. డిసైడింగ్ ఫ్యాక్టర్ మాలలే. నిన్ను ఓడించేది మాలలే, గెలిపించేది మాలలే. ఎందుకు అంత కక్ష కడుతున్నావు మాలల మీద, మాల అధికారుల మీద? మాలల్ని దోపిడీదారులుగా, దుర్మార్గులుగా ఒకవైపు మందకృష్ణ మాదిగతో చిత్రీకరణ చేస్తూ ఇంకొక వైపు పివి సునీల్ కుమార్ గారిని ఏదో దోషిగా చిత్రీకరించే ప్రయత్నం. రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఒక 420 అన్నమాట చాలదు అతనికి. 420 + 420 అనొచ్చు అతన్ని. ఇంకో 420 కూడా కలపచ్చు. 1000 కోట్ల దోపిడీ చేసినటువంటి రఘురామకృష్ణరాజుని నువ్వు సభాపతిగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టిన రోజే నీ పరువు నువ్వు గంగలో కలుపుకున్నావు, నీ నిజాయితీ నువ్వు మంటలో కలుపుకున్నావు. నువ్వేదో డెవలప్ చేస్తావు ఆంధ్రప్రదేశ్కి, నువ్వేదో విజనరీ అని చెప్పేసి ప్రజలంతా ఏదో ఆలోచనతో నీకు ఓట్లు వేస్తే ఆ రఘురామకృష్ణరాజుని తీసుకెళ్ళి సభాపతిగా పెట్టిన రోజే నీ పరువు పోయింది. కాబట్టి మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. ఇది దళితుల మీద దాడి, ఇది ఎస్సీల మీద దాడి, ఇది డైరెక్ట్గా మాలల మీద దాడిగా నేనైతే అభివర్ణిస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి పునరాలోచన చెయ్యండి ఈ విషయంలో. సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఒక్కసారి మీరు పునరాలోచన చెయ్యండి. రఘురామకృష్ణరాజు గారిని ఏం చేయాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో మాకైతే బాగా తెలుసు. పివి సునీల్ కుమార్ గారికి పోస్టింగ్ ఇవ్వకపోయినా ఆయన విషయంలో గవర్నమెంట్ తొందరపడి ఎటువంటి చర్యలు తీసుకునే ప్రయత్నం చేసినా చాలా తీవ్రమైన పరిణామాలు జరుగుతాయని చెప్పేసి ఈ రకమైనటువంటి హెచ్చరికని ప్రభుత్వానికి జారీ చేస్తూ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించి షెడ్యూల్ క్యాస్ట్ వారికి మనమే అండగా నిలబడి మన అధికారులను అయితేనేమి, మన యొక్క ప్రజలను అయితేనేమి మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాలా మాదిగల మీద జరిగిన దాడులు, ఎంతమందిని చంపేశారు కులం పేరుతో అన్నటువంటి వివరాలతోటి మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో వివరిస్తానని చెప్పేసి మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తున్న మిత్రులారా, జై భీమ్.